నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఏదైతే కాళేశ్వరం విషయాల్లో భాగంగా మాజీ మంత్రి ఎమ్మెల్యేకి నోటీసులు ఇచ్చారో ఆ నోటీసులకు స్పందించి ఇవాళ హరీష్ రావు అయితే జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఉన్న కమిషన్ ఎదుట హాజరైన పరిస్థితి. ఇక్కడైతే భారీ ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు అభిమానులు హాజరయ్యారు. సో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా డౌన్ అని చెప్పేసి ఇటు హరీష్ రావు అయితే భారీ ఎత్తున మద్దతు పలకడానికి అయితే వచ్చారు. మనతో పాటు ఉన్నారు ఎక్స్ బీసీ కమిషన్ మెంబర్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉపేంద్ర గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటండి ఉపేంద్ర గారు, ముఖ్యంగా కేసీఆర్ కళల స్వప్నం అయినటువంటి కాళేశ్వరంలో భారీగా కమిషన్ దండుకున్నారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ పదే పదే ఆరోపించింది. గత ఎన్నికల సమయంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఆరోపించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నేతృత్వంలో హరీష్ రావుకి, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారికి నోటీసులు అందాయి. ఏంటి నిజంగా కాళేశ్వరంలో అవినీతి జరిగిందా అంటే ఏం చెప్తారు? ఈ కమిషన్ ఎందుకని మేము అడుగుతున్నాం. నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావు కదా, నీ దగ్గరనే సిట్ ఉన్నది కదా, నీ దగ్గర పోలీస్ ఉన్నది కదా, నీ దగ్గర సిఐడి ఉన్నది కదా, నీ దగ్గర నీకు బాకా కొట్టే సీమాంధ్ర మీడియా ఉన్నది కదా, ఇవన్నీ ఉన్నాయి. నువ్వు పవర్లో ఉన్నావు. నిజంగా కేసీఆర్ దొంగతనం చేసినా, హరీష్ రావు దొంగతనం చేసినా, ఇంకెవరు దొంగతనం చేసినా నువ్వెందుకు పట్టుకోలేదు? నువ్వు పట్టుకోవచ్చు కదా, ప్రజల ముందు పెట్టవచ్చు కదా. ఇది పలానా దాంట్లో ఈ హరీష్ రావు అకౌంట్లకు డబ్బులు పోయినాయి, పలానా కాడ ఈ కేసీఆర్ మనిషి దాంట్లోకి పైసలు పోయినాయి, పలానా దాంట్లో ఈ కేటీ రామారావు దాంట్లోకి డబ్బులు పోయినాయి. నువ్వు చెప్పాలా, చూపించాలి కదా. 18 నెలల నుంచి ఏం బీక్తున్నావు అని అడుగుతున్నాం మేము. అంటే ఎక్కడ ఏమీ జరగలేదు, ఎక్కడ ఎలాంటి అవినీతి జరగలేదు అంటే కేవలం ఒక మసిబూసి మారేడు కాయ చేయాలి, ప్రజలలో ఒక గందరగోళాన్ని సృష్టించాలి. కాళేశ్వరంలో అవినీతి జరిగింది, కేసీఆర్ కుంభకోణాలు చేసిందని చెప్పి ఒక కమిషన్ వేసి ఈ కమిషన్ పేరుతోటి 18 నెలలు దాన్ని దబదబాలుగా దాని సమయాన్ని పెంచుకుంటూ దానికి ముందు ఒకరు వచ్చి ఒకటి లోపల ఒకటి ఇవ్వాలి, బయట ఒకటి మాట్లాడాలి. కాళేశ్వరంలో దొంగతనం జరిగిందని చెప్పాలి. మరి మీరు అందరూ ఏం పీకుతున్నారు అంటున్నారు? దొంగతనం జరిగితే నువ్వు గింత మాత్రం ఇక్కడ అవినీతి జరిగిందని చెప్పనీకి ఇన్ని రోజులు పడుతుందా? ఇన్ని వ్యవస్థలు ఏం పనిచేస్తున్నాయి అంటున్నా. అంటే దీని అర్థం ఏంటి? ఎట్లాంటివి కూడా జరగలేదు. ఇవాళ ఘోష్ గారు కూడా ఒక సుప్రీంకోర్టు జస్టిస్ చేసి వచ్చినారు కాబట్టి వారికి అన్ని విషయాలు తెలుసు. ఇక్కడ రాజకీయం కొరకు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ని బురద జల్లాలని అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నది. ఆ విషయం ఘోష్కి కూడా అర్థమైపోద్ది. తర్వాత నేను ఇప్పుడు హరీష్ అన్న మాట్లాడిన తర్వాత కానీ, రేపు కేసీఆర్ గారు వచ్చినాక మాట్లాడిన తర్వాత కానీ రేపు ఏం జరగబోతుందంటే ఇక్కడ ఘోష్ కూడా లేచి కేసీఆర్ శబాష్ అనే పరిస్థితులు వస్తాయి. ఎందుకు చెప్తున్నా నేను ఈ మాట అంటే, ఇవాళ ఇన్ని లక్షల ఎకరాల భూమి సేద్యంలోకి తెచ్చింది కేసీఆర్, సముద్ర మట్టానికి 600 మీటర్ల నీళ్లను పైకి తెచ్చింది కేసీఆర్. ఇవాళ ఒక నదిని రివర్స్ పంపింగ్ ద్వారా మొత్తం తెలంగాణని కూడా చచ్చచామలం చేసిన కొన్ని లక్షలాది ఎకరాలకి భూమికి నీళ్ళు ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్. కాబట్టి ఇట్లాంటి నాయకుడిని బదనాం చేస్తున్నారు వీళ్ళంతా కూడా తెలివిలేని వాళ్ళు, సన్నాసులు, దద్దమ్మలు. కేసీఆర్ అనే నాయకత్వం ఈ రాష్ట్రానికే కాదు, దేశానికి అవసరమని ఈ ఘోష్ రేపు పోయి ప్రధానమంత్రికి చెప్పబోతాడు, రేపు చెప్తాడు. ఎందుకు కూడా చెప్తాడు ఆ మాట నేను చెప్తున్నా. ఇవాళ పంజాబ్కు మనకి పాకిస్తాన్కి మనకు గొడవ వచ్చింది, సింధు జలాల ఒప్పందం ఉంది. ఇవాళ పంజాబ్ అతిక్రమించి పాకిస్తాన్ అతిక్రమించి మన వాళ్ళని అక్కడ పుల్గాములో చంపినారు. చంపిన తర్వాత మన వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే సింధు నది జలాలు ఆపినారు. మరి సింధు నది జలాలు ఆపితే ఈ జలాలు మొత్తం కూడా ఆపనీకి మన దగ్గర సోర్స్ లేదు. అంటే ఒకవేళ ఈ నీళ్ళని ఈ దేశంలో సద్వినియోగం చేయాలంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టే రేపు వాళ్ళకి ఆదర్శం కాబోతున్నది, కేసీఆర్ నాయకత్వమే ఆదర్శం కాబోతున్నది. కాబట్టి జస్టిస్ ఘోష్కి కూడా అన్ని అవగాహన ఉన్నది. కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, అక్కడున్నటువంటి అమిత్ షా గారికి పోయి కేసీఆర్ నాయకత్వం అవసరము, కాళేశ్వరం ప్రాజెక్ట్ని మీరు ఏ రకంగానైతే వాళ్ళు కట్టిర్రో ఆ రకంగా ఈ సింధు జలాల్ని దేశంలో, భారతదేశంలో ఉన్న గల్లీ గల్లీకి, రాష్ట్రాలకి మళ్ళీ పంటలు పండించాలంటే ఇది ఒక కేసీఆర్ ద్వారానే సాధ్యమవుతుందని చెప్పి ఈ ఘోష్ ప్రధానమంత్రికి చెప్పబోతున్నాడు. ఈ కాంగ్రెస్ సన్నాసులు, ఈ బీజేపీ దద్దమ్మలు ఎన్ని ప్రయత్నాలు చేసినా కేసీఆర్ మీద బట్టగాల్చి మీదేయాలి, బురద జల్లాలి. కేసీఆర్ని ఏం కూడా ఒక ఎంటిక కూడా పీకలేరు. ఈ దేశంలో అనేక కమిషన్లు వచ్చినాయి. ఏ కమిషన్ రిపోర్ట్ ద్వారా ఎవరికి శిక్ష పడలే, ఏ కమిషన్ రిపోర్ట్ ద్వారా మనీ రికవర్ కాలే. అంటే కేవలం కమిషన్ అంటే కాలయాపన, కమిషన్ అంటే మరి బట్టగాల్చి మీద వేసి అవతలని మరి మసిబూసి మారేడు కాయ చేసే కార్యక్రమాలు తప్ప నిజంగా ఇక్కడ ఏమీ జరగలేదు. ఇక్కడ ఎంత కమిషన్ తీసుకున్నారు అనేది చర్చ. కమిషన్ అని నేను ఏమంటున్నా, అక్కడ 80,000 కోట్ల రూపాయల డిపిఆర్ అని చెప్పినాము. దానికి 11 డిపార్ట్మెంట్లు కేంద్ర సంస్థలు పర్మిషన్ ఇచ్చాయి. తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థ
సంస్థలే లోన్లు ఇచ్చినాయి. తర్వాత 92,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని చెప్తున్నాడు. ఈ సన్నాసులు, ఈ దద్దమ్మలు 1,00,000 కోట్ల కుంభకోణం అంటారు. ఆడ ఉన్నదే 90 కోట్లు ఖర్చు అయితే మరి 1,00,000 కోట్లు ఎట్లయితాయిరా అంటే మసిబూసి మారేడికాయ చేయాలి ప్రభుత్వాన్ని. మరి ప్రభుత్వంతో అవకాశాలు ఉన్న కాడికి ఈ మీడియాను ఉపయోగించి, ఈ సీమాంధ్ర మీడియా, ఈ బాగా ఊదే మీడియా ప్రభుత్వానికి ఉన్నది కాబట్టి ఇవన్నీ కూడా కేసీఆర్ మీద తప్పుడు తడకలుగా పర్సంటేజ్ తీసుకున్నారు, కమిషన్ తీసుకున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ కూడా విచారణకు హాజరయ్యే అవకాశం ఉందిగా, ఎట్లా ఉంటుంది మరి? రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతున్నారు కదా. 100% కేసీఆర్ చట్టాల మీద, ఈ న్యాయ వ్యవస్థ మీద, ఈ కమిషన్ సుప్రీంకోర్టు జస్టిస్ కాబట్టి ఆయన మీద మాకు గౌరవం ఉన్నది, నమ్మకం ఉన్నది. ఇవాళ వీళ్ళు చేస్తున్న ప్రచారాలు, తప్పుడు ప్రచారాలు కూడా అన్నీ కూడా అబద్ధం అని చెప్పి కేసీఆర్ ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు, క్యాబినెట్ నిర్ణయం ఎందుకు వచ్చింది, తుమ్మిడిగట్ట నుంచి మేడిగట్టకు ఎందుకు మార్చాల్సి వచ్చింది, అక్కడ సిడబ్ల్యూసి వాటర్ స్టోరేజ్ లేదని చెప్పడం వల్ల, మహారాష్ట్ర దీనికి ఒప్పుకోకపోవడం వల్ల, అక్కడ గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్స్ రాకపోవడం ద్వారా తుమ్మిడిగట్ట నుంచి మేడిగట్టకి మార్చడం జరిగింది. మేడిగడ్డలో ప్రాణహిత సజీవంగా ఉంటుంది కాబట్టి ఇలా ప్రాణహిత నీళ్ళని, గోదావరి నీళ్ళని ఉపయోగించుకుంటే తెలంగాణ సస్యశ్యామలమైందని చెప్పి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టుకి తెరదీశారు. కాబట్టి ఇది తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రైతాంగం కోసం, తెలంగాణలో ఉన్న బీడు భూములు సస్యశ్యామలం చేయడం కొరకు కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుడుగా వీళ్ళు ప్రచారం చేయాలని చూస్తున్నారు. వీళ్ళు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా ఇవాళ గెలిచేది ధర్మమే, గెలిచేది న్యాయమే. ఈ కాంగ్రెస్ కు భంగపాటు తప్పదు కాక తప్పదు. ఇంకా హరీష్ రావుని కేసుని అరెస్ట్ చేస్తే ఏంటి పరిస్థితి? హరీష్ రావుని అరెస్ట్ చేయి, నువ్వు కేటీఆర్ని అరెస్ట్ చేయి, కేసీఆర్ని అరెస్ట్ చేయి, కవితని అరెస్ట్ చేయి. కవితని అరెస్ట్ చేసి ఏమైంది? ఏం బీకినారు అంటున్నా నేను. చట్టం ఉన్నది ఈ దేశంలో, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే కుదరదు. ఓ వారం రోజులు జైల్లో పెడతావు, ఓ 10 రోజులు పెడతావు. తర్వాత హైకోర్టులు ఉన్నాయి, సుప్రీంకోర్టులు ఉన్నాయి, అనేక రకాల వ్యవస్థలు ఉన్నాయి. మేము న్యాయాన్ని నమ్ముకున్నామండి, ధర్మాన్ని నమ్ముకున్నాం. మేము చట్టంలో పోతాం, రేపు హైకోర్టులో కొట్లాడతాం, సుప్రీంకోర్టులో కొట్లాడతాం. ఇప్పుడు హరీష్ అన్న వేస్తావా, రేపు కేసీఆర్ని వేస్తావా? మీరు ఎన్ని చేసినా కూడా మీరు పులిని బంధించి మీరేం చేయలేరు. సింహం బయటకు వచ్చిన రోజున తెలుస్తుంది. ఈ కాంగ్రెస్ గుంట నక్కలు ఈ హైదరాబాద్ బంజారాయిల్స్ రోడ్లల్లో మొత్తం పరిగించి తెలంగాణ జనం కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. తెలంగాణ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.